ఇవాళ పొద్దున్నే అయితే మా అభిగాడు పెద్ద పని పెట్టేశాడు. ఈ గిన్ని సైజులో ఉంటుంది. అంత చిన్న ప్లేస్‌లోకి ఎలా ఎళ్ళిపోయిందో నాకైతే అర్థం కాలేదు. నాకు, మా వారికి గూడా పెద్ద మిస్టరీగా అయిపోయిందదైతే. హలో! అందరూ ఎలా ఉన్నారు? బావున్నారు కదా! నేను స్వాతి. వెల్కమ్ టు అవర్ ఛానల్ అభిరుచి 90స్. మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. ఇంకా విషయానికొచ్చేస్తే మా అభిగాడు ఎప్పుడు గూడా ఈ సామాన్లతోనే ఆడుకుంటాడు ఎక్కువ టాయ్స్ కంటే కూడా. ఇంకా వీడి దగ్గరికే వస్తాడు. లేచిన వెంటనే వీడితో ఆడుకుంటూ ఉంటాడు. ఇంకా ఆడుకుంటూ అయితే ఒక గిన్నెనైతే అందులో వేసేసాడనమాట. అసలది కొంచెం పెద్ద సైజు. అందులోకి ఎలా వెళ్ళిందో కూడా తెలీదు. ఒక ప్లేట్ గానీ, గరిటెలు గానీ అవెళ్ళాయంటే ఒక అర్థం ఉంటుంది. కానీ ఒక పెద్ద సైజులో ఉన్నది ఎలా వెళ్ళిందో అయితే మాకైతే అస్సలు అర్థం కాలేదు. ఇంకా ఇవైతే బయటకి తీయడం కూడా మాకు కుదరలేదు. ఇప్పటి వరకు మేమెప్పుడు గూడా తీయడం ట్రై చేయలేదు. అండ్ ఎలా తీయాలో కూడా అర్థం కాలేదు. ఇంక యూట్యూబ్‌లో చూసాము, ఫోన్‌లో చూసాము. అయినా సరే అర్థం కాలేదు. ఇంకా ట్రై చేయగా ఇంకా ఈ పైదైతే వచ్చిందనమాట. ఇది కూడా రాకపోతే ఇంకా కంప్లెయింట్ రైజ్ చేద్దాం అనుకున్నాము. ఇంకా వాళ్ళెవరో ఒకళ్ళొచ్చి తీస్తే గాని అప్పుడయ్యేది. సరేలే ఎప్పుడోసారి తీసుకుందాం అనుకుంటే లాస్ట్‌దొచ్చేసి క్లోజ్ అవ్వట్లేదు. అది అడ్డంగా ఉండడం వల్ల. ఇంకా ఇలా అయితే అయింది. ఇంకా నా చెయ్యి పట్టడమే కొంచెం కష్టంగా ఉంది. అంత ప్లేస్‌లోకి అసలు ఇదెలా ఎళ్ళిందో అసలు మాకస్సలు అర్థం కావట్లేదు. ఇంత పెద్ద పని చేసేసి సాంప్రదాయని అన్నట్టు కూర్చున్నాడు. ఇంకా ఇది మాకు ఫన్నీగా కూడా ఉంది. తర్వాత ఎప్పుడైనా అభికి చూపించడానికి బావుంటుంది. అండ్ మీకు కూడా షేర్ చేసుకుంటే బావుంటుందని జెప్పేసి నేను వీడియో అయితే ఇందులో యాడ్ చేశాను. ఇంకా లాస్ట్ టైమ్ ఇండియన్ గ్రోసరీస్ వీడియోలో అయితే చెప్పాను కదా! ఇన్‌స్టంట్ ఇడ్లీ ట్రై చేస్తానని జెప్పేసి. ఇవాళైతే చేశాననమాట. నార్మల్‌గా ఇక్కడికొచ్చిన తర్వాత ఒక 2 టైమ్స్ అయితే ఇడ్లీ వేశాను. ఫస్ట్ టైమ్ బాగొచ్చాయి చాలా సాఫ్ట్‌గా. అంటే మనం ఎప్పుడు చేసినట్టే పప్పు నానబెట్టి, ఇడ్లీ రవ్వతో అలా చేశాను. బాగా వచ్చినియి గానీ, ఇంకా సెకండ్ టైమ్ చేసినప్పుడు గట్టిగా వచ్చాయి. మళ్ళీ మధ్యలో ఎప్పుడో ఒకసారి వేశాను. అప్పుడు గూడా హార్డ్‌గా వచ్చాయి. ఇంకా వద్దులే అని జెప్పేసి ఇంకా ఈ 2 ఇయర్స్‌లో గూడా ఇంక ఇడ్లీ అయితే ఇంకెప్పుడు వేయలేదు. ఆ 3 టైమ్స్ మాత్రమే వేశాను. ఇంకా లాస్ట్ టైమ్ వెళ్ళినప్పుడు ఇన్‌స్టంట్ ఇడ్లీ అని జెప్పేసి చూసాననమాట. సరే ట్రై చేద్దాం ఇవి గనక బాగా వస్తే ఇవే తీసుకొని వేయొచ్చులే అని జెప్పేసి తీసుకున్నాను. అయితే కప్పుకి కప్పు వాటర్ వేసి కలిపి ఒక 45 మినిట్స్ అయితే సైడ్ పెట్టాలనుంది. నేను ఒక 2 కప్స్ అయితే తీసుకొని 2 కప్స్ వాటర్ గూడా వేశాను. ఇంకా సాల్ట్ లేనట్టు అనిపించింది. అయితే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసి దీన్నయితే సైడ్ పెట్టేశాను. ఇంకా మంచిగా ఇడ్లీ వేసుకొని చట్నీ లేకపోతే ఎలాగా? ఇంకా సరే అని జెప్పేసి ఇంట్లో కొబ్బరికాయ ఉంటే దాన్నయితే కట్ చేపిచ్చేసి నేను కొబ్బరి చట్నీ అయితే చేసేసాను. రెసిపీ కూడా చెప్పేస్తాను చూడండి. నేనైతే ఇందులో పల్లీలు బదులు పచ్చిశనగపప్పు అయితే యాడ్ చేశాను. ఇలా చాలా బావుంది. నేను లాస్ట్ టైమ్ ఒకసారి చేశాను. అవి కొంచెం వేగిన తర్వాత ఇందులోనే పచ్చిమిర్చి, ఎండుమిర్చి గూడా వేశాను నేను. 2 వేశాను. మీకు కావాలితే ఒక రకమే వేసుకోవచ్చు. ఇవి గూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనే ఒక గుప్పుడైతే కరివేపాకు వేశాను. అందులోనే ఒక 2 టమాటాస్ అయితే కట్ చేసుకొని వేసేశాను. అది మొత్తం మగ్గిపోయిన తర్వాత ఒక కప్ అయితే కొబ్బరి వేసేశాను సన్నగా కట్ చేసుకొని. వీటిని కూడా ఫ్రై చేసిన తర్వాత లాస్ట్‌లో అయితే ఒక 2 వెల్లుల్లి రెబ్బలైతే వేశాననమాట. ఫ్లేవర్ కోసం బావుంటుంది గదా! దీన్నైతే ఇంక సైడ్ పెట్టేసి చల్లారనిచ్చేశాను. ఇంకా ఆరిపోయిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టేసి తాలింపయితే వేసేశాను. టేస్ట్ అయితే చాలా బాగొచ్చింది. ఉప్పు కూడా వేశాను చెప్పడం మర్చిపోయాను. ఇంకా చట్నీ అయితే అయిపోయింది కదా! ఇంకా ఇడ్లీ కూడా వేసేశాననమాట. ఇక్కడ మీకు బెస్ట్ టిప్స్ అయితే ఒక 2 చెప్తాను చూడండి. ఫస్ట్ మనం ఇడ్లీ వేసే ముందు ఇడ్లీ ప్లేట్స్‌నయితే ఒకసారి వాష్ చేసుకున్నామనుకోండి ఇడ్లీలు అతుక్కోకుండా వస్తాయి. అండ్ ఈ ప్లేట్స్‌ని గూడా ఒకదాని పైన ఒకటైతే పెడతాం గదా! హోల్స్ ఉన్న దాని పైన ఇడ్లీ వచ్చేలా చూసుకోండి. అండ్ ఆవిరికి గూడా చక్కగా ఉడుకుతాయి. ఇడ్లీ పైన ప్లేట్స్‌కైతే అతుక్కోకుండా ఉంటాయి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఇడ్లీ తీసే ముందు ఒక్క 5 మినిట్స్ అయితే సైడ్ పెట్టారంటే నీట్‌గా వచ్చేస్తాయి ఇడ్లీ. వేడి వేడి మీద తీస్తే ఏంటంటే కొంచెం బంకగా అతుక్కున్నట్టు అలా అనిపిస్తుంది. కొంచెం ఆరాక తీస్తే రవ్వగా అంటుకోకుండా అయితే నీట్‌గా వస్తాయి. ఇన్ని సార్లు ఇడ్లీ అంటున్నానని అనుకోకండి. ఇండియాలో వీక్‌కి 3, 4 డేస్ అయితే మాకు ఇడ్లీనే బ్రేక్‌ఫాస్ట్. తిని బోర్ కొట్టేది. కానీ ఇక్కడికొచ్చి లేకపోయేసరికి మిస్ అవుతున్నాం అంతే. ఇంకా ఈ ఇడ్లీ వచ్చేసరికి కొంచెం గట్టిగానే ఉన్నాయి. కాకపోతే సాఫ్ట్‌గా ఉన్నాయి. కరెక్ట్‌గా చెప్పాలంటే కుడుముల్లా ఉన్నాయి. మా వారైతే ఒక ప్లేట్ సైడ్ పెట్టుంచు పిల్లలైతే క్రికెట్ లాగా ఆడుకుంటారు అని జెప్పేసి అంటున్నారు. ఇంక పద్దాక వీడియో తీస్తున్నానని తన రియాక్షన్ చూడండి. ఇంకా మార్నింగ్ తిన్న బ్రేక్‌ఫాస్టే చాలా హెవీ అనిపించింది. ఇంకా రైస్ అయితే వద్దనుకున్నాము. ఇంకా ఫ్రిడ్జ్‌లో చికెన్ లెగ్స్ ఉన్నాయి. దీన్నైతే ఓవెన్‌లో పెట్టేసుకున్నాము. ఇది కూడా రెసిపీ చూసేయండి. సింపుల్‌గా, హెల్తీగా ఉంటుంది. నేను ఫస్ట్ యాడ్ చేసిందైతే బటరు. ఇంకా మిగతావన్నీ స్పైసెస్ మీ దగ్గర ఉన్నవైతే యాడ్ చేసుకోండి. వీటినైతే ఓవెన్‌లో పెట్టేసి తిన్నామనమాట. ఇంకెప్పుడు చికెన్ లెగ్స్‌నైతే ఓవెన్‌లోనే కుక్ చేసుకొని తినాలనైతే డిసైడ్ అయ్యాము.
అంటే ఆయిల్ లేకుండా హెల్తీగా తినాలని చెప్పేసి. ఇంకా నైట్‌కొచ్చేసి ఇడ్లీ పిండుంది మార్నింగ్ కలిపింది. అదేమన్నా పాడవుతుందేమో ఫ్రిడ్జ్‌లో పెడితే అని చెప్పేసి, అంటే బయట కొన్న పిండి గదా! సో, పాడైపోతుందేమో అని చెప్పేసి, ఇంక నేను ఈవినింగ్ అయితే కొన్ని ఆనియన్స్ అయితే వేసేసి దోసల్లాగా అయితే వేసేసాను. ఇంకా చట్నీ గూడా ఉంది మార్నింగ్‌దని చెప్పేసి. దోసలైతే బావున్నాయి గానీ, టేస్ట్ మాత్రం సేమ్ ఇడ్లీ లాగానే ఉంది. ఇంకా ఇంతే ఇంకా డైలీ రొటీన్ వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.